తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం మండలంలో 24,500 ఎకరాల్లో దాళవ వరి సాగు అవుతూ ఉంది. అలాగే పెంటపాడు మండలంలో 21,000 ఎకరాల్లోనూ, గణపవరం మండలంలో 11,500 ఎకరాల్లోనూ దాళవ వరి సాగు అవుతూ ఉంది. మరి దీంట్లో ఇప్పుడంతా కూడా టిల్లరింగ్ నుంచి ప్యానిక్లినేషన్ స్టేజ్లో ఉంది. అంటే తాడేపల్లిగూడెం మండలంలో అక్కడక్కడ ముదురుగా వచ్చిన పొలాలకి పొట్టలు తగులుతూ ఉన్నాయి. అలాగే లేతగా వచ్చినాయి టిల్లరింగ్ స్టేజ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎక్కువగా రైతు సోదరులందరూ కూడా పొట్టలు తగిలే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మొవ్వు ఆకు, ముడత, మొవ్వు ఈ రెండు కూడా తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంది. మరి ఎండలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు దానికి అనుగుణంగానే మొవ్వు నివారణకు కెల్డాన్ పౌడరు 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయడం కానీ, లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గుళికలు ఎకరానికి 5 నుంచి 6 కేజీలు 1 ఎకరానికి వేసినట్లయితే ఈ మొవ్వు ప్లస్ ఆకుముడత రెండింటిని కూడా నివారించవచ్చు. అలాగే ఎక్కువ పురుగు మందులు కలిపి కొట్టొద్దు. యాక్చువల్గా ఏ తెగులు ఉందో ఆ తెగులకే మందు కొట్టాలి, ఏ పురుగు ఉందో ఆ పురుగుకే మందు కొట్టాలి. మనకి అంటే ఎక్కువ 11, 21 రకం ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి దుబ్బుకుళ్ళు రావడానికి ఆస్కారం ఉంది. మరి దానికి ఎక్కడైనా ఆశించినట్లయితే, అంటే ఇప్పుడు ఉన్నట్లయితేనే కొట్టాలి. ఎక్కడైనా ఆశించినట్లయితే దానికి మనకు ఉన్న అజాక్సిస్ట్రోబిన్ కానీ, అలాగే రైజోసిన్ కానీ, అలాగే హెక్సాకొనజోల్ కానీ స్ప్రే చేసినట్లయితే మనకి ఆ దుబ్బుకుళ్ళు అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రెండే ముఖ్యంగా మనకు రావడానికి. దోమ రావడానికి ఆస్కారం లేదు. దోమ వస్తేనే మందు కొట్టండి. దోమ రాకుండా మీరు విచ్చలవిడిగా పురుగు మందులు స్ప్రే చేయవద్దు. దయచేసి రైతు సోదరులందరికీ కూడా గమనించండి. మీరు ఎక్కువ రకాల పురుగు మందులు కలిపి ఎక్కువ సార్లు కొట్టడం వల్ల మీ ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉంది. అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతూ ఉంది, రాబడి తగ్గిపోతూ ఉంది, మీ లాభం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని దానివల్లగా ఎక్కువగా పురుగు మందులు వాడడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. మరి మనుషులకు రకరకాల తెగుళ్ళు, వ్యాధులు వస్తూ ఉన్నాయి. నీటి కాలుష్యం జరుగుతుంది, నేల కాలుష్యం జరుగుతుంది. అందుచేత ఏ తెగులు ఆశించిందో ఆ తెగులకే మందు కొట్టండి. ఏ పురుగు అది ఆశించిందో ఆ పురుగుకే మందు కొట్టాల్సిందిగా రైతు సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు సంబంధిత వ్యవసాయ అధికారిని కానీ, రైతు సేవా కేంద్రంలో ఇన్ఛార్జిని కానీ సలహా అడిగి నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరుచున్నాం.